హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి వారాహిదేవి పూజ చేసుకుంటున్నానండి. లాస్ట్ 3 డేస్ అండి. నాకు ఫస్ట్ అయితేనండి కుదరలేదు అమ్మవారు పూజ చేయడానికి. ఇప్పుడైతే కుదిరిందండి లాస్ట్లోని. ఈ 3 డేస్ అయితేనండి కంపల్సరీ చేద్దాం అనుకున్నానండి. నేను చేశానండి. మా ఫ్రెండ్ అయితే చెప్పింది ఈ పూజ కోసం ఈ ప్రత్యేకత, ఈ పూజ ఎలా చేయాలని. అలాగే అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులండి, ఎరుపు రంగు వస్త్రాలన్నా, ఎరుపు రంగు వత్తులతో అయితేనండి అమ్మవారికి అండి దీపారాధన చేసండి మనకి ఎరుపు రంగు పువ్వులు వేసుకునండి ఎరుపు రంగు చీర కట్టుకుని అమ్మవారిని అయితే నమస్కరించుకోవాలండి. ఆవిడకి నైవేద్యం కూడా పెద్దగా ఏమీ కాదండి. మనకు ఆవిడకి కావాల్సింది పానకం అండి. కొంచెం పానకం కలుపుకునండి, బెల్లం ముక్క పెట్టండి. అమ్మవారికి నైవేద్యం అయితే పెడితే చాలండి. ఎర్రటి పువ్వులు వేసేయండి. ఇలాగా అమ్మవారికి తాంబూలం అండి, అరటిపళ్ళు, ఒక్క పసుపు కుంకుమ దక్షిణం వేసండి. దక్షిణ తాంబూలం కూడా అమ్మవారికి పెట్టుకోవాలండి అక్కడ. ఇలాగైతేనండి మనం ఈ పూజ చేసేటప్పుడు అండి మంచి వస్త్రం కట్టుకోవాలండి, చెరగలేనిది. కంపల్సరిగా అన్నీ చూసుకుని ఇలాగ అమ్మవారికి పూజ చేస్తేనండి ఎరుపు రంగు వస్త్రం వేసుకునండి మనం ఏ కోరుకున్న అమ్మవారు అయితే తీరుస్తుందండి. మీరు కూడా కంపల్సరీగా ఈ అమ్మవారికి అయితే పూజ చేయండి. మరి నాకు మా ఫ్రెండ్ చెప్పడంతో వెంటనే నేను అయితే పూజ నీరు మొదలుపెట్టానండి. నేను అనుకున్నది అన్నీ జరిగినాయండి. అందుకని మరలా ఈ ఇయర్ కూడా చేశానండి. ఇయర్ కూడానండి అమ్మవారు నా కోరిక అయితే నెరవేర్చమని అమ్మవారికి అయితే మొక్కుకున్నానండి. నా కోరిక నెరవేరితే నేను మళ్ళీ ఇయర్ కూడా అమ్మవారికి ఇలాగే పూజ చేసుకుంటాను అనుకున్నాను. మీరు కూడా కంపల్సరిగా మీకు ఏదైనా బాధ ఉన్నా, ఏమైనా కోరికలు ఉన్నా అమ్మవారికి అయితేనండి ఎరుపు రంగు పువ్వులతోటండి, పానకంతోటండి అమ్మవారికి పూజ చేసి మీ కోరికలు అనేది నెరవేర్చుకోండి. ఇది నేను నిజంగా యూట్యూబ్లో చెప్పాలని కాదండి. నాకు మంచి జరిగితే మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటానండి. అందుకని నాకు జరిగిన మంచి మీకు కూడా జరగాలని నేను ఈ విషయం అయితే మీతో నేను చెప్తున్నానండి. అమ్మవారు ఎంతైనా మనం బాధలో ఉంటే అమ్మవారు మనల్ని అలా వదిలిపెట్టదు కదండి. అందుకేనండి మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి వారాహిదేవి సహస్రనామం పెట్టుకునండి. మీకు రాకపోతే ఫోన్లో పెట్టుకునండి. అమ్మవారికి ఎలా పూజ చేయాలనేది అలా చేసుకుంటేనండి అమ్మవారి నామాలు స్మరించుకుంటూ వారాహిదేవిని నమస్కరించుకుంటూ పూజ చేసుకుని మీరు ఏమనుకుంటే కోరికలు అనేవి నెరవేరుతాయి. ఓకేనండి, బాయ్.